I hate love. I can't love. I can't live with you. తినమ్మా. నాకొద్దు, నేను తినను. అలా అనకూడదమ్మా, తిను. నాకొద్దు, నాకు నాన్న కావాలి. అది కాదమ్మా, తిను. నాకొద్దు, నాకు నాన్న కావాలి. నిన్ను. అమ్మా పుష్ప, ఏంటమ్మా ఇది? పసిబిడ్డ మీద ఎందుకు చేతుతున్నావు? మరేం చేయనన్నయ్యా, నాన్న కావాలి నాన్న కావాలి అని ఒకటే గోలు చేస్తుంది. తండ్రి లేని పిల్ల ఇంకెలా ఉంటుందమ్మా? అంత బాధని మనమే భరించలేకపోతున్నాం. ఇంకా పసిపిల్లకు వాళ్ళ నాన్న గుర్తొస్తుంటాడు కదమ్మా. పాప, అలా మారం చేయకూడదమ్మా. అన్నం తిను. ఆహా, నేను తినను. సరే, ఈ బిస్కెట్లు తిను. కొన్ని రోజులు మీకు ఈ బాధలు తప్పవమ్మా. పాప అంత తొందరగా వాళ్ళ నాన్నను మర్చిపోలేదు. కొంచెం మంచినీళ్ళు ఇస్తావమ్మా? సరే అన్నయ్య. వీడి దగ్గరున్న ఎవిడెన్స్లన్నీ వెతకాలి, లేదంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మనం దొరికిపోతాం. మహాలక్ష్మి, ఇప్పుడు ఈవిడెందుకు వచ్చింది? అన్నయ్య మంచినీళ్ళు. ఒకసారి పాపను చూసి వెళ్దామని వచ్చాను. నన్నెందుకు చూడాలి? మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఊరికే. నువ్వు మొన్న పోలీస్ అంకుల్ని మా డాడీని చంపారా అని అడిగావు కదా. మరి సమాధానం పూర్తిగా వినకుండానే వెళ్ళిపోయావు కదా, అది చెప్దామనే వచ్చాను. ఆ పోలీస్ అంకుల్ చాలా మంచివాడు. మనలాంటి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆయనే సాల్వ్ చేస్తారు. కానీ కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కోర్టులో పోలీస్ అంకుల్ మీద అబద్ధాలు చెప్తున్నారు. అంటే మా నాన్న చంపింది పోలీస్ అంకుల్ కాదా? కాదు, చెప్పాను కదా, ఆయన చాలా మంచి పోలీస్. కానీ అందరూ తనే చంపారని అంటున్నారు. పాపం, చాలా బాధపడుతున్నారు. తను తప్పు చేయనప్పుడు ఎందుకు బాధపడాలి? ఇప్పుడు ఎవరైనా స్కూల్లో నువ్వు ఏ తప్పు చేయకపోయినా నిన్ను బ్యాడ్ గర్ల్ అంటే నువ్వు బాధపడతావు కదా, అలానే అంకుల్ కూడా బాధపడుతున్నారు. ఆ రోజు పాపన్న మాటలకి గౌతమ్ గారు చాలా బాధపడ్డారు. నిజంగా ఈ లోకంలో ఎవరినైనా ఎక్కువ బాధ పెట్టేదేంటో తెలుసా? చేయని తప్పుకి నింద మోయడం. ఇప్పుడు గౌతమ్ గారి పరిస్థితి అదే. నిజం చెప్పడం నా ధర్మం, నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. మీ ఆయన్ని చంపింది మాత్రం గౌతమ్ గారు కాదు, ఎవరో చంపారు, ఆయన మీద నింద వేశారు. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దమ్మా. మీ ఆయన మీ దగ్గర ఈ విషయం దాచిపెట్టి ఉండొచ్చు. మీ ఆయన మీరనుకున్నంత మంచివాడేం కాదు. చాలా క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. తన మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ అయింది. ఈ విషయం మీరు అర్థం చేసుకుంటారని, నెక్స్ట్ టైం గౌతమ్ గారి గురించి అలా మాట్లాడకుండా ఉంటారు అని చెప్తున్నాను. ఈ నేరం ఆయన చేయలేదని మీకు తెలియజేయడానికి టైం పట్టొచ్చు, కానీ చేసిన వాళ్ళని మాత్రం
ఖచ్చితంగా కోర్టుకి ఏడుస్తాను. జరిగిన దానికి మీరెంత బాధపడుతున్నారో మేము అంతే బాధపడుతున్నాం. గౌతమ్ గారు ఈ పాపం చూసిన దగ్గర నుంచి మీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకు వాళ్ళ నాన్న ఇలా చేసి వెళ్ళిపోయాడని పాప గురించి బాధపడుతున్నారు. నిజం చెప్తున్నాను, పాపకి ఏ ఇబ్బంది రానివ్వను. మీరు ధైర్యంగా ఉండండి, మీకు న్యాయం జరుగుతుంది. పాప వెళ్ళొస్తానమ్మా. నమ్మావా? ఆవిడ మాటలు నమ్మేశావా? ఆమె చెప్పింది కరెక్ట్ గానే అనిపిస్తుందన్నయ్యా. పాపం మంచి అమ్మాయిలా ఉంది. చెడ్డవాళ్లంతా మంచివాళ్ళగానే కనిపిస్తారమ్మా, కానీ వాళ్ల మనసులో ఎంత కుట్రుంటుందో తెలుసా? దొంగ స్వాములు మాయ మాటలతో జనాలను మోసం చేసినట్లు ఇలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళని ఎంతో మంది నమ్మించి బోల్తా కొట్టిస్తారు. ఆ ఎస్ఐ తరపున వాదిస్తున్న లాయర్ మృణాలిని ఎవరో తెలుసా? స్వయాన వాళ్ల మేనత్త. ఆ విషయం నా కోర్టులోనే తెలిసింది. అసలు మీ ఆయన కేసులో ఇరుక్కోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్లడానికి కారణమే ఈమె చెప్పడం వల్లే ఆ గౌతమ్ మీ ఆయన్ని అరెస్ట్ చేశాడు. మళ్ళీ ఇప్పుడొచ్చి నీకు సానుభూతి చెప్తుంది. అసలు వీళ్ళంతా ఒకటేనమ్మా, ఒకింట్లోనే ఉంటారు. ఆ ఎస్ఐ గౌతమ్ని ఈ కేసు నుంచి బయటపడేయడానికి వీళ్ళిదంతా చేస్తున్నారు. చూసావా అమ్మా, నిన్ను వాళ్ళకి అనుకూలంగా సాక్ష్యం చెప్పమంటున్నారు. నువ్వు తొందరపడి వాళ్ల మాటల్లో పడి మోసపోకు. నీ చేతుల్లోనే పాప జీవితం ఉందమ్మా, అర్థమైందా? అరే ఎక్కడికి? రా బాబాయ్. అరే రా బాబాయ్, చెప్తాము. పద. బాబాయ్ స్టార్ట్ చేద్దామా? ఏం నాన్న, ఏం స్టార్ట్ చేద్దాం? ఎందుకు తీసుకొచ్చారు? ఈ మ్యూజిక్ సిస్టమ్ ఏంటి? ఆ రోజు మాతో డాన్స్ చేసావు కదా బాబాయ్, మళ్ళీ ఈ రోజు చేద్దాం. ఇప్పుడు నేను చేయలేనమ్మా. చెయ్యాలి బాబాయ్, నువ్వు చేయకపోతే మేము డల్ అయిపోతాం. అవును గౌతమ్ గారు, పిల్లలు మీతో కలిసి సరదాగా టైం స్పెండ్ చేయాలని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. నాకు అసలు డాన్సే రాదండి. మరి ఆ రోజు రెచ్చిపోయి చేశారు? అదేదో అప్పుడున్న మూడ్లో నాకొచ్చిన స్టెప్స్ వేశాను. కానీ మాకు అదే నచ్చింది బాబాయ్. ఇప్పుడు అలాగే డాన్స్ చేయండి. నేను చేయలేను. గౌతమ్ గారు, మీరు చేయాల్సిందే. అయ్యో ప్లీజ్ ఝాన్సీ గారు, నా మూడేం బాలేదు. గౌతమ్ గారు, మీ బ్రెయిన్ లోకి ఈ మ్యూజిక్ తీసుకుంటే లోపలున్న చెత్త అంతా బయటికి పోతుంది, మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. బాడీకి పని చెప్తే బ్రెయిన్ ఆటోమేటిక్ గా దాని మీదకి కాన్సన్ట్రేషన్ వెళ్తుంది. కమోన్ గౌతమ్ గారు, ప్లీజ్ ప్లీజ్ రండి. స్వీటీ, బాబాయ్ డాన్స్ చేయి బాబాయ్. గౌతమ్ గారు ప్లీజ్, స్వీటీ ప్లీజ్ రండి. నాకు ఆయాసంగా ఉంది. అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లం కొట్టు, ఏ గల్లీ చుట్టూ అంతరే జల్లినట్టు. స్వీటీ,
ఏమైందమ్మా? ఏమో పిన్ని, బాగా నీరసంగా అనిపిస్తుంది. టాబ్లెట్స్ వేసుకున్నావా నువ్వు? వేసుకున్నాను. నిజం చెప్పు, వేసుకున్నావా లేదా? వేసుకున్నాను పిన్ని, ప్రామిస్. అయ్యో సరే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో పదా. లేదు పిన్ని, నేను డాన్స్ చేస్తా. బాబాయ్ని తీసుకొచ్చాం కదా, మళ్ళీ నేను వెళ్ళిపోతే ఎలా? స్వీటీ, మళ్ళీ ఇంకో రోజు ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం. ఇప్పుడైతే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, సరేనా? వంశీ, నువ్వు అక్కని తీసుకెళ్ళు. ఒక్కసారిగా స్వీటీ అలా పడిపోయేసరికి నేను కంగారు పడ్డాను. మీరు ఈ పరిస్థితుల్లో కూడా పిల్లల గురించి ఆలోచిస్తున్నారు, కానీ మేమే మిమ్మల్ని చాలా కష్టపెడుతున్నాం. ఒక రకంగా మీకు ఈ పరిస్థితి రావడానికి మేం కూడా కారణమే. నా మూలంగా, పిల్లల మూలంగా మీరు ఈ కేసులో ఇరుక్కోవాల్సి వచ్చింది. అయ్యో, మీరు అలా అనకండి ఝాన్సీ గారు. పిల్లలు వింటే బాధపడతారు. వాళ్ళు బాధపడాలని కాదు, నిజం చెప్తున్నాను. మా కోసం, మా సేఫ్టీ కోసం మీరు ఆ కిల్లర్ని పట్టుకోవడానికి ఎంతో రిస్క్ చేశారు. దానివల్లే కదా ఈరోజు ఈ కేసులో ఇరుక్కోవాల్సి వచ్చింది. అదే నేను మీకు ఈ విషయం చెప్పకపోతే ఇదంతా జరిగి ఉండేది కాదు కదా. మా కోసం అంత చేసిన మిమ్మల్ని ఇలా చూస్తూ ఎలా వదిలేస్తామనుకుంటున్నారు? మీరు మంచి మనిషే కాదు, మా మనిషి. హలో రాణి గారు, గుర్తున్నానా? ఎలా మర్చిపోతావులే, నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఎక్స్పీరియన్స్ ఇచ్చాను కదా. అరెరే, కాయిల్డ్ కోబ్రాలా కస్సునలేస్తున్నావే? నేను కరెక్ట్గానే మాట్లాడాను కదా. నీకప్పుడు అన్యాయం చేసుండొచ్చు, నీ వయసుకు మాత్రం న్యాయం చేశాను కదా. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలగొడతా. ఏంటి, పెళ్ళైన తర్వాత కొంచెం ఆవేశం ఎక్కువైందనుకుంటా. బై ది వే, కంగ్రాట్స్. ఎవరెత్తును? నీ మొగుడా? ఆహా, అందగాడే. వాట్సాప్ బ్రో. థ్యాంక్స్ బ్రో, నీది చాలా గొప్ప గుండె. రాణికి లైఫ్ ఇచ్చావు. బాగా చూసుకో, మన మనిషే. జైల్లో చెప్పకూడదు, నీకు ఇంకా వంట పట్టినట్లేదు. తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు. ఏంటి బ్రో, ఇద్దరూ ఒకేలా మాట్లాడుతున్నారు? సరేలే, జరిగిందేది మనసులో పెట్టుకోకు. రాణిని బాగా చూసుకో. చూసుకుంటావులే. ఎందుకంటే అప్పటికన్నా ఇప్పుడే పిట్ట పిట్టలాడిపోతున్నావే. నోరు జరితే చెప్పు తెగిపోద్ది. చెప్పు తెగడం కాదు, నీ తాళి తెగిపోద్ది. ఒక్కసారి కాదు, నువ్వెన్నిసార్లు కట్టించుకుంటే అన్నిసార్లు తెగుద్ది. ఏం కూస్తున్నావురా? రాణి, కానిస్టేబుల్స్ టైం అవుతుంది, తీసుకురండి. పదా. రేయ్ పోరా. రాణి, ప్రతిదానికి రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. కుక్కలు మురుగుతున్నాయని చెప్పి మనం కూడా మురుగుతావా? వాడి బుద్ధి మారలేదు, వదిలేసి. గౌతమ్ సార్, నమస్తే సార్. నమస్తే మృణాలిని మేడం. ఏంటి మేడం, నన్ను మర్చిపోయారా? నేను మీ పాత క్లయింట్ని. లక్షల లక్షలు ఫీజు తీసుకుని నేరుగా నన్ను జైలుకి వెళ్లేలా చేశారు కదా. ఎన్ని రోజులైంది మేడం మిమ్మల్ని చూసి. మిస్ యూ మేడం.
మిస్ యూ సార్. ఓవర్ యాక్షన్ ఆపి కోర్టులోకి నడుస్తా మేడం. లోపలికెళ్ళాక మీరే మాట్లాడతారు కదా, కనీసం ఇక్కడైనా నన్ను మాట్లాడివ్వండి. గౌతమ్ సార్, ఐ రియల్లీ పిటీ యూ. మీ కేసుని మృణాల్ని మేడం గారికి అప్పగించారు కదా, సో సాడ్. ఎందుకో అలా చెప్పాలనిపించింది సార్. అయినా బయట చాలా మంచి మంచి లాయర్లు ఉన్నారు కదా, ఫీజు లేకుండా ఫ్రీగా వస్తున్నారని కేసు మేడం గారికి ఇచ్చారా ఏంటి? నోరు మూస్తావా? అయ్యో, రెస్పెక్ట్ ఇవ్వండి మేడం. నేను ఒకప్పుడు మీ క్లయింట్నే. గౌతమ్ సార్, నేను చెప్పేది సీరియస్గా వినండి. మేడంని నమ్ముకుంటే అంతే, మనమే గెలుస్తాం, ఈ మృణాల్నికి తిరుగులేదు, మన కేసుకి ఎదురులేదు అని చెప్పారా? అవన్నీ నమ్మితే నాలాగే మీకు చెప్పకూడే. సర్లేండి, ఇది ఒకందుకు మంచిదే. జైల్లో సమవుజ్జీలు ఎవరూ లేక పరమ బోరింగ్గా ఉంది. మీరొస్తే చెరో సెల్లో ఉండొచ్చు. ఓకేనా? గౌతమ్ సార్, రెడీగా ఉండండి. నేనెక్కడున్నా కింగే సార్. కానీ మీరు మాత్రం మళ్ళీ యూనిఫామ్ వేసుకోలేరు. మీరు వేసుకోబోయే నెక్స్ట్ ఫ్యాన్సీ డ్రెస్ ఏంటో తెలుసా? ఖైదీ డ్రెస్. నెల 2 నెలలు కాదు, లైఫ్ లాంగ్. వస్తారుగా, బ్యాలెన్స్ అకౌంట్ అక్కడ క్లియర్ చేసి లోపల తీసుకురండి. వస్తాను సార్. కంట్రోల్ యువర్ సెల్ఫ్ గౌతమ్. వాడు మనిషి కాదు, మృగం. వాడి జీవితం జైల్లోనే ముగిసిపోయేలా నేను చేస్తాను కదా, నువ్వు ఊరుకో. సరే పదండి, పద గౌతమ్. Yes, proceedings please. Thank you, Your Honor. పోలీస్ కస్టడీలో చనిపోయిన రావణ్ కేసు విషయంలో నేను లాయర్ ఝాన్సీ గారిని విచారించాలనుకుంటున్నాను. Permission granted. ఝాన్సీ గారు, గతంలో మీరు నా మీద కేసు పెట్టారు కదా, అదే రావణ్ పిల్లల్ని బెదిరించిన విషయంలో నా మీద కేసు పెట్టారు కదా? అవును మేడం. రావణ్ వెనక మీరే ఉన్నారనుకుని అలా కేసు పెట్టాను. కానీ తర్వాత తెలిసింది దీని వెనకుంది మీరు కాదు, టామ్ అని. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఒకవేళ మీరు అనుకుంటున్నట్టు రావణ్ చేసిన కుట్ర వెనక నిజంగా నేనే ఉంటే నాకు శిక్ష వేయించేవారా? ఖచ్చితంగా. అవును, రావణ్ణి వెనకుండి నడిపించింది టామే అని మీకెలా తెలిసింది? ఎస్ఐ గౌతమ్ గారు చెప్పారు. థ్యాంక్ యూ. యు మే గో నౌ. నా కేసులో తర్వాత సాక్షి అయిన రాణిని ప్రవేశపెట్టాలని కోర్టు వారిని కోరుతున్నాను. Permission granted. రాణి, నేను అడిగేదానికి ఏ భయం లేకుండా నిజం చెప్పు. కొన్నాళ్ల క్రితం నీ మీద అత్యాచారం జరిగింది. అది చేసింది
ఇతనే కదా? నిన్ను పిల్లల స్కూల్ దగ్గర బెదిరించింది చనిపోయిన రావణే కదా? అవును. ఒక్క నిమిషం. ఈ ఫోటో చూసి కన్ఫర్మ్ గా చెప్పు. ఇతనే నన్ను బెదిరించింది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ టామ్ తనకి శిక్ష పడ్డానికి కారణమైన రాణి ఝాన్సీల మీద, అలాగే తనని అరెస్ట్ చేసిన గౌతమ్ మీద పగ పెంచుకున్నాడు. జైల్లో ఉండి కూడా రావణ్ కి డబ్బాస చూపించి పిల్లల్ని బెదిరించేలా చేశాడు. కానీ రావణ్ అరెస్ట్ అయ్యేసరికి తన పేరు బయటికి రాకుండా ఉండేందుకు టామ్ మరో వ్యక్తిని పంపించి రావణ్ని చంపించాడు. ఈ టామ్ మైండ్ సెట్ ఎలాంటిదంటే డబ్బుతో ఏదైనా చేయగలము అనుకునే గర్వం, తనకు ఎదురు తిరిగిన వాళ్ళని అనగదొక్కాలనే అహంకారం. వెరసి రావణ్ హత్య, ఎస్ఐ గౌతమ్ సస్పెన్షన్. ఇతని మానసిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇది మనుషుల్లో ఉండకూడని ప్రవృత్తి. ఇలాంటి వాళ్ళు బయటే కాదు, జైల్లో ఉన్నా కూడా తమ డబ్బు పలుకుబడి ఉపయోగించి సమాజానికి ఎంత నష్టం చేయగలరో టామ్ మరోసారి నిరూపించాడు. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని నా క్లయింట్ గౌతమ్ని నిర్దోషిగా భావించి, అలాగే టామ్కి తగిన శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ మృణాలిని గారు అల్లిన స్క్రీన్ ప్లే చాలా బాగుంది. వారికి కోర్టులో కన్నా టీవీ సినిమా ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ ఉందని నాకు అనిపిస్తుంది. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. నీలాంటి వెధవలకి మంచి చెప్పాలని చూసాను చూడు, నాది తప్పు. నువ్వు మమ్మల్ని ఏదో చేయడం కాదు, నేనే నిన్ను లైఫ్ లాంగ్ చిప్పకుడు తినిపించకపోతే నా పేరు ఝాన్సీయే కాదు. ఛాలెంజ్. నేను కూడా అదే ఛాలెంజ్ విసురుతున్నాను. నిన్ను నీ వాళ్ళని మొత్తానికి కొలాప్స్ చేయకపోతే నా పేరు టామే కాదు.